హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హౌస్ ఆఫ్ డ్రామా. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి వరలక్ష్మి వ్రతం అనమాట. సో మార్నింగే లేచి ప్రసాదాలన్నీ రెడీ చేసేసుకొని వరలక్ష్మి పూజ చేసుకోవడానికి అని చెప్పేసినని రెడీ అయిపోతున్నాము. సో ఇక్కడ వచ్చేసి మా అమ్మ అత్తయ్య ఏమేం ప్రసాదాలు చేశాను అని చెప్పేసానని చూపిస్తున్నారు. అండ్ అమ్మగా హెల్ప్ చేయడానికి అని చెప్పేసానని నేను ముందు రోజే రమ్మన్నాను ఇంటికి. అండ్ అమ్మ వచ్చి హెల్ప్ చేశారు. అండ్ అత్తయ్య ఏమో పూజకి సంబంధించినవి ముగ్గులని ఇవన్నీ పసుపులు ఇవన్నీ కూడా రెడీ చేశారనమాట. సో ఫైనల్గా నేను 9 రకాలు ప్రసాదాలు రెడీ అవ్వాలని అన్నట్టుగా నేను రెడీ చేసుకున్నాను అనమాట. మార్నింగ్ లేచి ఇంకా దీపమాది పెట్టేసుకొని ఇంకా ప్రసాదాలు అన్నీ స్టార్ట్ చేయడానికి వెళ్ళి చేసేసి వచ్చానమాట. సో నేను ఈసారి అష్టలక్ష్ములు అన్నది రెడీ చేసుకున్నాను. ఇలాగా ఆల్రెడీ నేను గృహప్రవేశం అప్పుడు నేను తీసుకున్నది ఆల్రెడీ మీరు ఉంటారు. సో ఏంటనంటే ఈసారి ఈ ఇయర్ వారాహి అమ్మవారిని కూడా యాడ్ చేశానమాట. సో ఆవిడని కూడా అక్కడ పెట్టేసి డెకరేషన్ ఇదంతా కూడా నేను ఇలా సెటప్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను వచ్చిన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ కింద ఇవ్వడానికి ఇది పెట్టుకున్నాను అనమాట. అండ్ అలానే ఆ రోజు మార్నింగ్ వరలక్ష్మి వ్రతం పూజ చేసుకోవడానికి అని చెప్పేసానని అన్నీ ముందుగానే ప్రిపేర్ చేసేసుకొని ఎక్కడక్కడ అటు ఇటు పరిగెట్టకుండా పూజలోని ముందే అన్నీ రెడీ చేసేసుకొని కావాల్సినవన్నీ పెట్టేసుకున్నాను. ఇంకా అటు ఇటు పరిగెట్టడం చేయటం ఇవన్నీ లేకుండా కూడాని. సో నా అమ్మవారికి ఏమో ఇలాగ ప్రతీది ఇంకా డీటెయిలింగ్గా అక్కడ ఫేస్కి డెకరేషన్ అంతా కూడా నేనే చేసుకున్నాను. అండ్ ప్రతీది కూడాని సో చాలా బాగా వచ్చారు ఈసారి అమ్మవారు కూడాని. చాలా బాగా అనిపించింది. చాలా చాలా అందంగా అనిపించారు నాకైతే. సో ఫైనల్గా ప్రసాదాలన్నీ కూడా మేము ఇంకా రెడీ చేసేసి కొంచెం కొంచెంగా మేలాగా గ్లాస్ బౌల్స్లోనే అరిటాక్ అన్నది వేసుకొని ఇంకా పైకి తీసుకెళ్ళడానికి రెడీ అవుతున్నాను అనమాట. నేనైతే నా సేవింగ్స్ తోటి పర్సనల్ సేవింగ్స్ తోటి గోల్డ్ అన్నది తీసుకున్నాను ఇందాక వీడియోలో చూపించినట్టు. సో ఫైనల్గా పూజ అన్నది మాత్రం స్టార్ట్ చేసేద్దామని చెప్పేసానని ఇంకా ముహూర్తం స్టార్ట్ అవుతుందని స్టార్ట్ చేసేసాను. అండ్ ఇక్కడ కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకున్నాం కదా. సో వినాయకుడిని ఇవన్నీ కూడా రెడీ చేసుకొని ఇంకా మార్నింగ్ పూజకి ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ని నేను ఇంకా పిలిచాను. అంటే అమ్మ వాళ్ళ సైడు అన్నయ్య వదిన అమ్మ అండ్ అత్తయ్య మావయ్య అండ్ బావగారు అక్క వాళ్ళు పిలవలేదు ఈసారి. ఎందుకంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా వాళ్ళు రిటర్న్ వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది అయింది. పైగా వర్షం పడుతుంది పిలవలేదన్నమాట. సో పూజ శ్రీ
సో ఫైనల్లీ పూజ అయితే చాలా బాగా జరిగింది. నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ అనమాట. అండ్ అందరి దగ్గర దీవెనలు ఇవన్నీ తీసేసుకున్న తర్వాత పూజని సక్సెస్ఫుల్‌గా కంప్లీట్ చేసేసి ఇంకా మధ్యాహ్నం లంచ్ అది కూడాని ఇంట్లోనే భోజనం అందరం తినేసిన తర్వాత ఇంక అన్నయ్య, వదిన కొంచెం రెస్ట్ తీసుకొని ఈవినింగ్ వస్తారని చెప్పేసినని వెళ్ళారనమాట. అండ్ నేనైతే ఈవినింగ్ ఇంకా పూజ చేసేసుకొని రెడీ అయిపోయాను. ఈ శారీ వచ్చేసి నేను లాస్ట్ ఇయర్ నా బర్త్డేకి రామ్ నాకు గిఫ్ట్ చేసిన శారీ అనమాట. కాంచీపురం పట్టు చాలా 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 ఇష్టపడి ఈ కలర్ అన్నది నేను తీసుకున్నాను. నాకు చాలా ఇష్టం. బట్ ప్రతిసారి నేను కట్టుకుందాం అని అనుకున్నాను. నాకు కుదరలేదు. అండ్ సో ఈసారి ఇలాగ ఈ వ్రతానికి నాకు ఇలాగ అయ్యిందనమాట. సో నేను ఈ శారీని 9 మందికి వాయినం ఇద్దామని చెప్పేసి నేను అనుకున్నాను. అనుకోకుండా కొంతమంది యాడ్ ఆన్ అయ్యారు కూడాని. అండ్ ఇక్కడ చూసారు కదా మా బుల్లి చిట్టి చిట్టి లక్ష్మీదేవులు తిరిగేస్తున్నారు. సో ఐషు అండ్ దాని ఫ్రెండ్ ప్రావి అనమాట. సో వాళ్ళిద్దరు ఆడుకుంటున్నారు ఇంకా. పూజ అంతా బాగా జరిగింది. అండ్ వచ్చిన వాయినం తీసుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ కూడాని ఫుల్లీ సాటిస్ఫైడ్ అసలు. అండ్ నైట్ డిన్నర్ అది కూడా నేను ఇక్కడ ఇంట్లోనే ప్లాన్ చేసుకున్నాను. వచ్చిన తర్వాత ఇక్కడే పూజ అంతా చేసుకొని మొత్తం వాయినాలు ఇవన్నీ ఇచ్చుకొని ఇంక కాసేపు కబుర్లు ఇవన్నీ చెప్పుకొని మంచిగా పాటలు అవి పాడుకొని అన్నీ జరిగినాయి అనమాట. కాసేపు బాగా జరిగినాయి మొత్తం అంతా కూడాని.
సో, ఫైనల్లీ వాయినాలు ఇవన్నీ కూడా ఇచ్చేసాము. అందరూ రిలాక్స్డ్‌గా కూర్చొని ఏమేమి ఇచ్చారు, ఏంటి అని చెప్పేసనని కూర్చొని డిస్కషన్ పెట్టారనమాట. సరే అయితే ఓపెన్ చేసి చూడండి. నేను కూడా అసలు ఏం పెట్టారని వ్లాగ్ కూడా తీసుకోలేదు అని చెప్పేసనంటే, ఇంకా మా ఆంటీ ఏమో ఓపెన్ చేసి ఇంకా చూపిస్తున్నారు ఇవన్నీని కూడాని. అండ్ లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం బుక్ అన్నది నేను పెట్టాననమాట ప్రతి ఒక్క దాంట్లోని. ఇది నేను లలితా సహస్రనామం బుక్ అన్నది పంచుదామని ఎప్పటినుంచో నేను అనుకున్నాను. సో, ఫైనల్లీ నాకు ఇది ఇలా కుదిరింది. అండ్ బుల్లి పేరెంటాల కోసం అని చెప్పేసానని వాళ్ళు ఫ్రాక్ ఏమైనా కుట్టించుకుంటారు కదా అని చెప్పి బ్లౌజ్ పీస్ని అండ్ వాళ్ళకి ప్లేట్స్ అవి పెట్టానన్నమాట ఇలాగా. సో, ఫైనల్లీ అందరం కలిసి ఇంకా అమ్మవారికి సెండ్ ఆఫ్ కింద ఫైనల్గా హారతి అన్నది ఇచ్చేసి పూజ ఖతం చేసేసి వాయినాలు ఇవన్నీ అయిపోయినాయి కదా, ఇంకా అమ్మవారికి బాయ్ బాయ్ టాటా చెప్పేసి ఇంకా ఇక్కడితోటి ఇంకా ఇది సెలవు తీసుకున్నాను అనమాట. అండ్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఫుల్గా హ్యాపీగా ఫీల్ అయ్యారు. డెకరేషన్ కానీ ఏది కానీ అసలు వాళ్ళు మొత్తం అంతా సాటిస్ఫై అయ్యారు. అండ్ వాళ్ళందరూ కూడా మంచిగా బ్లెస్ చేశారు, మంచిగా జరగాలి చేయాలని. యాక్చువల్గా నేను లాస్ట్ ఇయర్ కూడా మేము దిగిన తర్వాత ఎవ్రీ ఫెస్టివల్కి ఏదో ఒక ఆటంకం రావటం, అది నేను సరిగ్గా చేసుకోకపోవడం అండ్ చికాక్గానే ఉన్నది ప్రతిసారి కూడా. సరే గృహప్రవేశం అయిన తర్వాత సమ్ నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది ఆటోమేటిక్గా, సో ఇట్స్ ఓకే అని చెప్పేసి అనుకున్నాం. బట్ ఈ ఇయర్ నేను మళ్ళీ ఎప్పుడు చేసుకునేలాగానే కొంచెం గ్రాండ్గానే అందరినీ పిలిచి చేసుకుందాము. నాకు ఇంట్లో అందరికీ ఒక నలుగురికి ఇంట్లో భోజనం పెట్టడం అంటే చాలా ఇష్టం. ఒక 10 మంది నా ఇంట్లో వచ్చి తింటున్నారు అని అంటే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. సో, నా ఓపిక ఉన్నంత వరకు కూడా నేను పెట్టాలని ట్రై చేస్తాను. సో, ఫైనల్గా అమ్మవారికి హారతి ఇదంతా కూడా ఇచ్చేసిన తర్వాత మంచిగా కాసేపు అందరం కూర్చొని టైం స్పెండ్ చేసాము. పిల్లలతోని ఇక కష్ట సుఖాలని ఇవని అవని అన్నీ చక్కగా మాట్లాడుకున్నాం అనమాట. అండ్ మా ఇంట్లో ఆబ్వియస్గా మాకు ఇంటికి వచ్చిన తర్వాత గేమ్స్ అన్నవి ఉంటుంది. సో, మంచిగా డిన్నర్ అంతా అయిపోయిన తర్వాత హౌజీ ఇది కూడా ఆడాము. అండ్ అది నేను షూట్ చేయలేదు. సో, అందుకని నేను ముందే చెప్పేస్తున్నాను. అండ్ ఫైనల్లీ ఈ వ్లాగ్ అయితే ఇలా ఎండ్ అవుతుంది. అండ్ ఇక్కడ చూస్తే రామ్ వచ్చేసి అందరికీ వడ్డిస్తున్నాడు అనమాట. ఉన్నాను నేను ఒకడిని అని చెప్పేసానని. సో దట్స్ ఆల్ ఫర్ టుడే guys. I hope you all guys enjoyed it. If you do so, please do like, share and subscribe to my channel House of Drama. Bye bye, take care.